ఏంది భయ్యా గిట్ల తయారైతుర్రు జనాలు? ఎందుకు కంప్లెయింట్ చేత్తుర్రు భయ్యా? అదేదో ఓనర్‌కే చేసుకోవచ్చు గదా! హలో అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్. కంప్లెయింట్ ఎందుకు చేసిర్రంటే ఈ డ్రైనేజ్ అనేది బ్లాక్ అయింది. ఎందుకు బ్లాక్ అయిందంటే ఈడంతా ముందుకు కన్‌స్ట్రక్షన్ అయింది. కన్‌స్ట్రక్షన్ అయినప్పుడు ఈ ఊర్లో కటరవతలేసుకొని అటు మెటీరియల్ జారగొట్టుకున్నారు. ఓకే. అయిపోయింది. జారగొట్టుకున్నంక మళ్ళా ఆ వర్క్ అంతా ఫినిష్ అయిపోయినంక కటరవతలు అట్లనే ఇడిచిపెట్టిర్రు. మరి ఇడిచిపెట్టినంక మరి అక్కడ చుట్టుపక్కల వాళ్ళు చూసిర్రు కన్‌స్ట్రక్షన్ అయినప్పుడు వాళ్ళు పరిచయాలు పెంచుకున్నారు. మరి గిట్లనే ఉంటదా? ఆ కటరవతలు తీయరా? ఇబ్బంది అయితలేదా? వాటర్ పోనీకి ఇబ్బంది అయితుంది అని మాట్లాడరా భయ్యా? ఏమన్నా ఉంటే మున్సిపాలిటోడు చూసుకుంటారు అన్నట్టు మాట్లాడతారేంది భయ్యా? ఇప్పుడు మీరు చూసిర్రు. ఆ మనిషి మీకు తెలుసు. ఏసినప్పుడు గూడా ఉండే ఉండొచ్చు. ఫోను జేసి అనేంత దమ్మున్నప్పుడు, కంప్లెయింట్ జేసేంత దమ్మున్నప్పుడు, అదే విషయం వాళ్ళకు కన్వే జేసి, ఫోను జేసి గిట్లుంది పరిస్థితి మీరు తీత్తరా? కంప్లెయింట్ ఇయ్యమంటారన్న దమ్ముండాలి గదా! వాడే తీత్తడు అని మా మీద ఇడిచిపెట్టుడేంది భయ్యా? ఒకడు ఏసిన దానికి మేము బాధ్యులమా? సరే మేము తీస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ గన్నికంత కటరవుతూ ఏం కథ? వాడు ఫస్ట్ ఏందంటే వేసినట్టు ఇప్పుడు కటరవుతేసుకొని పని జేసినట్టు ఎంత బాధ్యత ఉందో, తీసినప్పుడు గూడా అంతే బాధ్యత ఉండాలి. మరీ ఏంది భయ్యా ఇలా తయారవుతుర్రు మనుషులు?